ఆలోచన చేసి ఆశీర్వదించి శాసనసభ పంపించినటువంటి మురళీ నాయక్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ సహచరుల సభ్యులందరితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నాడు అని చెప్పటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. కేవలం ఒక్కరోజే 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను భూమి చేయటం అనేది ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మిత్రులారా, ఈ శాసనసభ నియోజకవర్గం గిరిజన పెద్ద ఎత్తున ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇందిరమ్మ రాజ్యం వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు వస్తాయని, ఇందిరమ్మ రాజ్యం ఉంటేనే మేము సుఖంగా ఉంటామని ఆలోచన చేసి ప్రభుత్వానికి ఓట్లేసి దీవిచ్చి పంపించారు. పంపించినటువంటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి కలలు నిజం చేయటం కోసం ఇక్కడే వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గ సహచర సభ్యులందరూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కానీ లేకపోతే ఇతరత్ర రైతాంగ సోదరులకు కానీ చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 3 నెలల్లో 21,000 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల కోసం రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం మీకోసం చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే రైతు భరోసా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పుడు రైతులకు అవసరం వచ్చినా ఆ అవసరాలను తీర్చడం కోసం అది విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కరెంటు కావచ్చు, అవసరమైతే వాళ్ళు పండించుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడి కోసం కరెక్ట్ గా టైంలీ అందించాలనేటువంటి ఆలోచనతో ఋతుపవనాలు మొదలు కాగానే 16వ తారీఖు నాడు మొదలుపెట్టి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్ లో రైతు భరోసా పేరు మీద వేసి చేసి చూపించాం. ఇది రైతాంగ సోదరుల కోసం చేసినటువంటి కార్యక్రమం. వాటితో పాటు ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నారు. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం వ్యవసాయ పంపు సెట్లు 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే ఆ వ్యవసాయ పంపు సెట్లు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లుని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విద్యుత్ శాఖకి 12,500 కోట్ల రూపాయల్ని మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకి నుంచి అటు విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉంది. అంతేకాదు పేదవాళ్లు నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచన నాడు చెప్పినట్టుగా మన ప్రభుత్వం రాగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా ప్రతి గృహ యజమాని వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. మరి ఉచితంగా కరెంటు ఇస్తూనే మరొక విషయ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన వ్యవసాయ భూములు అట్లాగే ఆనాడు ఇందిరమ్మ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు చట్టాలను తీసుకొని వచ్చి భూములన్నింటినీ కూడా పేదలకు పంచితే ఆ పంచిన భూముల్లో వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన విధంగా కరెంటు ఇవ్వటానికి అటవీ చట్టాలు అడ్డు వస్తా ఉంటే వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దున్నుకోవటానికి
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉంటే గౌరవ మరో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు వస్తా ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అటవీ హక్కుల ద్వారా పొందినటువంటి భూముల్లో మీరు వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన కరెంటుని అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లమల డిక్లరేషన్ ని మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నల్లమల ప్రాంతంలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 12,600 కోట్ల రూపాయలతో గిరిజన కుటుంబాల కోసం వ్యవసాయం చేసుకోవడానికి ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని ఈరోజు పథకాన్ని ప్రవేశపెట్టి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ శాసనసభ్యుడి ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఎవరైనా పోడు భూముల చేత పట్టాలు పొందినటువంటి భూములకి సౌర జల వికాసం ద్వారా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ పూర్తిగా సోలార్ పవర్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ తో సహా, ప్లాంటేషన్ తో సహా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. పేదవాళ్లు మీ అందరికీ తెలిసిందే, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఒక శుభ మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మహిళలందరూ పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఇక్కడ ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పూర్తిగా ఎత్తేసింది. మన ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డ్వాక్రా సంఘాల ద్వారా పొందుకునేటువంటి ఈ రుణాలని పెద్ద ఎత్తున మీరు వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం చూపించేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తలుగా మారాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఒక వారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 12వ తారీఖు నుంచి 18, 20 తారీఖు మధ్యలో పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని పార్టీ శాసనసభ నియోజకవర్గంలో చేపట్టబోతున్నామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే పేద బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా ఓసీ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకోవటానికి పనికి వచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఈ పాఠశాలను నిర్మిస్తున్నాం. ఈ పాఠశాలలో అందరికి కూడా ఉచితంగానే ప్రవేశాలు ఉంటాయి. అందరికీ ఇంగ్లీష్ మీడియం కూడా ఇందులో విద్యాబోధన ఉంటుంది. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, చాలా మంది భూమి లేని కుటుంబాలు ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయల లెక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చానంటే, ఒక పెద్ద మనిషి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చాడట. నేను ముఖ్యమంత్రి గారు మొన్న సభలో మాట్లాడుతూ, సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి
ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలిపించారు. అయ్యా, నీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా, మీరు 10 సంవత్సరాలు పాలించామని చెప్తా ఉన్నారు, మేమేదో బాగా చేయలేదని చెప్తా ఉన్నారు. సరే రండి, శాసనసభకి రండి, మీరు లెక్కలు తీసుకొని రండి, నేను లెక్కలు తీసుకొని వస్తాం, మనం చర్చిద్దాం, ప్రజలకు తెలియజెప్తాం, ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో శాసనసభలోనే తేల్చుకుందాం రండి అని అంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తాను అని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నేను కొన్ని చూశాను. కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేయటం అన్యాయం చేయటమా అని నేను అడుగుతా ఉన్నా. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి దఫా కానీ రెండో దఫా కానీ ఏమీ చేయకుండా ఎత్తేసి చేస్తే కూడా ఒకసారి 4 దఫాలుగా 25 వేస్తే మీరేసింది వడ్డీకే సరిపోయింది, అసలు తీరలేదు. ఆ 1,00,000 అట్లాగే ఉండిపోయింది. 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు మేము రాగానే 2,00,000 రూపాయలు రుణమాఫీ కేవలం 3 నెలల్లో రైతుల అకౌంట్లో వేయటం అన్యాయమా? రైతులు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వటమే కాదు, వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన సన్న ఒడ్లకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వటం అన్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 29 లక్షల మంది వ్యవసాయ పంపు సెట్లకి ఉచితంగా కరెంటునిస్తూ 1 నిమిషం కూడా కరెంటు కట్టు కాకుండా కరెంటు ఇవ్వటం పొరపాట? రైతులందరికీ ఇన్సూరెన్స్ చేయటం పొరపాట? రైతుల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వాళ్ళు ఏది కోరితే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాదాపు 70,000 కోట్ల రూపాయల్ని కేవలం ఈ సంవత్సరాల కాలంలో రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి వారి అకౌంట్లోకి వెళ్ళింది. ఇది తప్ప? ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. కరెంటు అట కట్ అవుతుందట, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఉన్నాయట. నోరుంది కదని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చినటువంటి కరెంట్ ఎంత? మేము వచ్చిన తర్వాత పెరిగిన డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకుని 17,162 మెగావాట్, దాదాపు 2,000 మెగావాట్లు పైబడి ఈ రాష్ట్రంలో డిమాండ్ పెరిగితే కూడా ఒక్క దగ్గర కూడా కరెంటు కట్టు కాకుండా
నిత్యం 24 గంటలు కరెంట్ ఇస్తూ చివరికి ఉచిత కరెంట్ కూడా 200 యూనిట్లు పేదవాళ్ళకి ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది తప్ప? ముఖ్యమంత్రి గారట ఏది పడితే అది మాట్లాడతారు, వేషన్ల గురించి తెలియదని మాట్లాడుతున్నారు. ఏం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగారు, ఏ బేషన్ల గురించి ఆయనకు తెలియకపోతే కృష్ణా బేషన్లో ఉన్నటువంటి నీళ్లని, లేకపోతే గోదావరి బేషన్లో ఉన్న నీళ్లని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అవసరాల కోసం వాడుకోవాలని చెప్పి లెక్కలతో సహా మొన్ననే కదా ప్రజాభవన్లో పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చి నీ ద్వారా జరిగిన నష్టాన్ని, బేషలు లేవు, బేషజాలు లేవు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చెప్పి ఆంధ్రాలో పోయి చెప్పొచ్చిన పెద్ద మనిషి కేసీఆర్ గారి మాటలు సైతం వీడియో ద్వారా చూపించి మీ వాస్తవాల్ని బయట పెట్టారని ఆందోళనతో ఇవాళ ముఖ్యమంత్రి గారికి బేషన్ల గురించి తెలియదని చెప్తున్నాం. ఎస్, మళ్లీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కృష్ణా నది బేషన్ గురించి కానీ, గోదావరి నది బేషన్ గురించి కానీ, లేకపోతే కృష్ణా నదిలో ఉన్న నీళ్ల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ల గురించి కానీ, బేషన్ల గురించి కానీ స్వచ్ఛంగా స్పష్టంగా చర్చించడానికి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నేను మరొకసారి చెప్తా ఉన్నా. రండి కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్లు దాదాపు 1,5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళేలే. మీరు పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళేలే. తెచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయో మీరు చూశారు. వాస్తవాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలు మాట్లాడేటువంటి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను. మీరు ఇలాగే తప్పుడు మాట్లాడుతూ పోతూ ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చారు, చూశారు కదా. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ కనీసం డిపాజిట్ కూడా రాదు మీకు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి చేరేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్తూ అనవసరంగా